హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని మనం యూనిట్ 1 మ్యాట్రిసెస్కి సంబంధించిన నార్మల్ ఫామ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ ఫామ్ ఆర్ కెనోనికల్ ఫామ్ అని కూడా అంటాం. దాన్ని ఉపయోగించుకొని ర్యాంక్ని కనుక్కోండి. ర్యాంక్ అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక రోల్ అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో రో అంటాం. జీరో కాకుండా ఏదైనా ఉంటుంది, 3 జీరో, ఒక జీరో లేదు, 1 ఉంది, అప్పుడు అది నాన్ జీరో రోనే. కాబట్టి అన్ని జీరోలు ఉంటే జీరో రో. సో నాన్ జీరో రోస్ని బట్టి మనం ర్యాంక్ని డిసైడ్ చేస్తాం. ఓకే, అయితే నార్మల్ ఫామ్లో రోస్ని కాలమ్స్ని రెండింటిని ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, ఒక చిన్న పాయింట్ రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 3 14 4 0 1 2 1 నెక్స్ట్ 1 -1 2 0. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ రోస్ని ఆపరేట్ చేస్తాం ఫస్ట్, దాని తర్వాత కాలమ్స్ని ఆపరేట్ చేస్తాను. సో చూడండి, ఇలా ఉంది మనకి. అంటే 3/4 మ్యాట్రిక్స్. ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, 3/4 మ్యాట్రిక్స్. ఇట్లా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5ని ఉపయోగించుకొని, ఇక్కడ R1ని ఉపయోగించుకుని R2ని R3ని జీరో చేయాలి. అది మన టార్గెట్. నెక్స్ట్ ఏమి, R2ని ఉపయోగించుకొని R1ని R3ని జీరో చేయాలి. నెక్స్ట్ R3ని ఉపయోగించుకొని R1ని R2 జీరో చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా రోస్ని చేయకూడదు, ఎందుకంటే ఇంకా దీన్ని ఆల్రెడీ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ చేయకూడదు, రోస్ని చేయకూడదు, కాలమ్స్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం కాలమ్స్ని ఉపయోగించుకొని ఈ రెండు జీరో అయిపోయినాయి. ఈ C1ని ఉపయోగించుకొని C2 C3 C4, ఈ C4ని జీరో చేయాలి. నెక్స్ట్ ఈ C2ని ఉపయోగించుకొని ఆల్రెడీ C3 జీరో, ఇంకా C4ని మాత్రమే జీరో చేయాలి. నెక్స్ట్ C3ని ఉపయోగించుకొని C1 C2 ఆల్రెడీ జీరోలు అయిపోయి, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ జీరో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి దాన్ని ఇట్లా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని 1గా చేసుకొని మిగిలినవన్నీ జీరోలు చేయండి. ఓకే, సో కాబట్టి ఇది ప్రొసీజర్. రాస్తున్న రెడ్యూసింగ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ the matrix into normal form by using row and column operations. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన టార్గెట్ R1ని ఉపయోగించుకుని R2ని R3ని జీరో చేయాలి. ఆల్రెడీ R2 జీరో అయిపోయింది, ఇంకా R3ని చేయాలి. ఓకే, ఎస్. దేన్నైతే జీరో చేయాలో దాన్నే ఫస్ట్ రాసుకోండి. దేన్ని జీరో చేయాలి? R3ని, అది రాసుకోండి. ఓకే, ఎస్. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇదే రాయండి. ఒక లైన్ స్పేస్ వదలండి. ఒక లైన్ స్పేస్ ఎందుకంటే 5 3 అట్లా కాన్స్టెంట్ వస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి. ఇట్లా ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. మనం గాస్ జోర్డాన్ మెథడ్ చేసాం ఇంటర్లో అట్లా. సో నెక్స్ట్ ఉపయోగించేది ఏదో ఇక్కడ రాయండి చివరిలో, అంతే. ఇక్కడ కూడా స్పేస్ వదలండి. ఇప్పుడు చూడండి, క్లారిటీలో చెప్తున్నాను చూడండి. 5 నెక్స్ట్ 1 R1 R3 రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, దేన్ని ఉపయోగిస్తున్నాం? 5ని. ఆ 5తో క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ R3 అంటే ఇక్కడ 5 వేసే, మైనస్ వేసే. నెక్స్ట్ ఇంకా 1 ఉంది కదా, ఆ 1 ఇంటూ R1. ఎస్, ఏమవుతుంది? R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 5 ఇంటూ R3 అంటే 1, 5 ఇంటూ 1 5, మైనస్ R1 అంటే 5, 5 మైనస్ 5 0. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేసుకో ఉపయోగించే దాంతో, అంతే. మిగిలింది కాన్స్టెంట్, మళ్ళీ 1 ఇంటూ R1 అట్లా. ఓకేనా? ఇప్పుడు R3 కొత్తగా ఆపరేషన్ చేసాము, అదేంటో R3ని మాత్రమే రాసేది. R1 R2 అట్లనే రాయండి.
5 3 14 4 R1 రోని అలానే రాశాను, R2 రోని కూడా అలానే రాస్తున్నాను. 0 1 2 1 ఎస్. ఇప్పుడు R3ని ఏం చేశాను, 5తో మల్టిప్లై చేశాను R3ని. అంటే 5 × 1 5, 5 × -1 5 2 10, 5 × 0 0. ఓకే, నెక్స్ట్ మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. R1 రాసేయండి. 5 3 14 4 ఏం చేయాలి, మైనస్ సబ్ట్రాక్షన్ చేయండి. అంటే మైనస్తో మల్టిప్లై చేయండి, ప్రతి ఒక్క నంబర్ని మైనస్తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు +5 -5 0, -5 -3 -8, 10 +10 -14 అంటే -4 అనమాట. 0 -4 అంటే -4. ఎస్, కాబట్టి సో 0 -8 అలానే -4 -4. ఎస్. ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్న ఈజీ అవ్వడం కోసం. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, R2ని ఉపయోగించుకొని R1ని R3 0 చేయాలి. అయితే మనకి నార్మల్ ఫామ్లో ఏదైనా ఒక రోలో కానీ కాలంలో కానీ కామన్ ఉన్న ఎలిమెంట్ని డివైడ్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు R1లో ఏం కామన్ లేవు, R2లో లేవు, అంటే మల్టిపుల్ 2 మల్టిపుల్ 3 మల్టిపుల్ 5 మల్టిపుల్ అట్లా అన్నిట్లో కామన్గా ఉందా, లేదు. R2లో లేదు, R3లో ఉంది. -4తో డివైడ్ చేయండి. R3 gives R3/-4 తోని -4తో డివైడ్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుందో ఇక్కడ రాస్తున్న. R1ని అలానే రాసేయండి, R1ని. R2ని అలానే రాయండి, 0 1 2 1. R3/-1 అంటే 0/-4, 0 అనేది 0 అయిపోతుంది. -8/R3 -4, మైనస్ క్యాన్సిల్, 4 1s 4 2 టైమ్స్, దీనికి 2 వస్తుంది. ఇక్కడ -4/-4 క్యాన్సిల్, 1 అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ కూడా -4/-4 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు R2ని ఉపయోగించుకొని R3ని 0 చేయాలి. ఏం చెప్పాను, సేమ్ ట్రిక్. దేన్నైతే 0 చేయాలనో దానిని ఫస్ట్ రాసేసుకో. చూడండి, దేన్ని 0 చేయాలి, కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. R1ని 0 చేయాలి, అదేవిధంగా R3ని 0 చేయాలి. దేన్ని ఉపయోగిస్తున్న, R2 ఉపయోగించేది చాలా ఇంపార్టెంట్, క్రాస్ మల్టిప్లై చేయాలంతే. ఎస్. ఇప్పుడు నేనేం చెప్పాను, సింపుల్గా ఇక్కడ R1 రాసాయి, మైనస్ రాసాయి, ఉపయోగించేది R2. నెక్స్ట్ ఇక్కడ R3 రాసాయి, దేన్ని ఉపయోగిస్తున్నాం, R2 రాసాయి. ఇప్పుడు చూడండి, రఫ్లో వేసుకోండి. సో 3 1, ఇది R1, ఇది R2. దేన్ని ఉపయోగిస్తున్నా, ఇక్కడ R2ని ఉపయోగిస్తున్నా. R2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × R1, 1 × R1 రాసినట్టు రాయిపోయినట్టు, మైనస్. ఓకే, 3R2, 3R2 అంతే, అయిపోయి. ఉపయోగించేది ఎవరిని, 2ని, అంటే R2ని. R2 అంటే ఎవరు, 1తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇవి వేసేసుకొని, ఓకే. సో R1 R2 వేసేసుకొని 3 1 వేయాలి. సో ఉపయోగించేది R2 ఒకటి, 1 × R1 -3R2. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. R1 అంటే ఎంత, 3, -3 × R2 అంటే ఎంత, 1, 3 - 3 0. ఓకేనా, ఎస్. ఇప్పుడు దీనికి రండి, R3ని 0 చేయాలి. అప్పుడు మీరు R2ని రాసుకోండి, R3ని రాసుకోండి పక్కనే. దేన్ని ఉపయోగిస్తున్న, R2 క్రాస్ మల్టిప్లై చేయండి. 1 × కాన్స్టెంట్తోనే మల్టిప్లై చేయాలి. 1 × R3 రాయనవసరం లేదు, 1 R3ని, -2 × R2 అయిపోయి, అంతే. కాబట్టి ఫస్ట్ R3 అంటే 2, -2 × R2 అంటే 1, 2 - 2 0. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు న్యూ రో ఆపరేషన్ ఏంటో చూద్దాం. నేను ఇక్కడ R1ని R3ని ఆపరేషన్ చేసిన, R2ని ఆపరేషన్ చేయలేదు. R2 రోని అలానే రాయండి, 0 1 2 1. ఓకే, ఇప్పుడు R1ని ఏం చేశాను, ఫస్ట్ R1 రాసుకోండి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో 5 3 14 4. ఓకే, -3R2, R2ని 3తో మల్టిప్లై చేయండి. 3 × 0 0, 3 × 1 3, 3 2 6, 3 × 1 3. మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయండి. -, -, 5 - 0 5, +3 - 3 0, 14 - 6 8 అనమాట, +8. ఓకే,
14లో 6 తీసేస్తే +8, ఎందుకంటే ప్లస్ మైనస్ బిగ్ నెంబర్ సింబల్ ప్లస్ వేయాలి. 4 - 3 1 అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు R1 ఏంటంటే 5081. నెక్స్ట్ R3ని ఏం చేశాను, ఫస్ట్ R3 రాసుకోండి. R3 రోని 0 2 1 1 -2 R2, R2ని 2తో మల్టిప్లై చేయండి. 0 2 × 1 2, 2 2s 4, 2 1s 2. ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ 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 0 -2 + 2 0, 1 - 4 అంటే -3, 1 - 2 అంటే -1. ఓకేనా? కాబట్టి 0 0 -3 -1. ఓకే. నెక్స్ట్ చూడండి. సో R3ని ఉపయోగించుకొని R1 R2ని 0 చేయాలి. ఎస్, చెప్పండి దేన్నైతే 0 చేయాలో దాన్ని ఫస్ట్ రాసుకో. R1ని చేయాలా, మళ్ళీ ఇదే రాసుకో. ఇక్కడ దేన్ని ఉపయోగించి R3ని స్పేస్ వదిలేసి R3 రాసుకో. నెక్స్ట్ R2ని 0 చేయాలా, R2 రాసేసుకో. R2 మైనస్ దేన్ని ఉపయోగిస్తున్నావు, R3ని స్పేస్ వదిలే. ఇప్పుడు రఫ్లో వేసుకో. దేన్ని, R1ని R2ని. ఓకే, అవి వేసుకోండి. ఫస్ట్ R1 అంటే 8. ఓకే, R1ని రాశాను ఫస్ట్. R1 అంటే 8. R3 రాద్దాం. ఫస్ట్ R1ని 0 చేయాలి. దేన్ని ఉపయోగించుకుని, R3ని. R3 అంటే -3. ఎస్, ఇప్పుడు నేనేం చెప్పాను, సింపుల్ ట్రిక్. దేన్ని ఉపయోగిస్తున్న R3 అంటే దీంతో క్రాస్ మల్టిప్లై చేసి మైనస్, ఒక మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో 3R1, ఈ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ వల్ల ప్లస్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా 8R3. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 3 × R1 అంటే 8 ప్లస్ 8 × R3 అంటే ఇదో -3. 8 3s 24, -24 క్యాన్సెల్. ఎస్, కాబట్టి ఒక మైనస్ ఉంటే ఈ రెండిట్లో మైనస్ అనేది ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ మైనస్ ప్లస్, మళ్ళీ ఫార్ములాలో మనకి మైనస్సే ఉంటుంది ఆపరేషన్ చేసేటప్పుడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ R2ని 0 చేయాలి. దేన్ని ఉపయోగించి, R3ని ఉపయోగించి. R2 రాసుకోండి. R2 ఏంటి 2, R3 రాసుకోండి -3. ఉపయోగించేది ఎవరిని, R3ని. క్రాస్ మల్టిప్లై చేసుకో. -3R2 అంటే 3R2. ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఇది ప్లస్ అయిపోద్ది. నెక్స్ట్ 2R3. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 3 × R2 అంటే 2 ప్లస్ 2 × R3 అంటే -3. సో -6 + 6 క్యాన్సిల్ అయిపోతుంది, 0 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను R1 R2ని ఆపరేషన్ చేశాను కదా. సో న్యూ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. సో R3ని అలానే రాసేస్తున్నాను. ఓకే, R1 ఏం చేశాను, 3R1 అంటే R1ని 3తో మల్టిప్లై చేశా. చెప్పండి, 3 5s 15, 3 × 0, 3 8s 24, 3 1s 3. నెక్స్ట్ 8R3. R3ని 8తో మల్టిప్లై చేయండి. 0 × ఎనీథింగ్ 0, 0 × ఎనీథింగ్ 0, -8 3s 24, -8. ఏం చేయమన్నాడు, ప్లస్. ప్లస్ అంటే దెర్ ఈజ్ నో నీడ్ టు సబ్ట్రాక్ట్. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయొద్దండి. 15 + 0 15, 0 + 0 -24 + 24 0, -8 + 3 -5. ఎస్, కాబట్టి సో 15 0 0 -5. నెక్స్ట్ R2ని ఆపరేషన్ చేశాను. R2ని ఏం చేశాను, 3R2ని 3తో మల్టిప్లై చేశా. R2 ఉంది కదా, 3తో చెప్పండి. 0 3, 3 2s 6, 3 1s 3. 2R3ని 2తో మల్టిప్లై చేయి. 0 0 2 3s 6, 2 1s 2. యాడ్ చేయాలి కాబట్టి 0 + 0, 3 + 0 3, -6 + 6 0, 3 -2 + 1. కాబట్టి సో 0 3 0 1. ఓకే. ఎస్. సో ఇప్పుడు మనము కాలమ్స్కి వెళ్ళిపోదాం. సో C1ని ఉపయోగించుకొని C4ని 0 చేయాలి. ఇది C2 C3 C4ని 0 చేయాలి. నెక్స్ట్ C2ని ఉపయోగించుకొని C4ని 0 చేయాలి. C3ని ఉపయోగించుకొని C4ని 0 చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నాను చూడండి. నంబర్స్ కొద్దిగా ఈజీ అయితే R1ని -5తో డివైడ్ చేద్దామా, ప్లస్తో డివైడ్ చేద్దామా అంటే చూడండి.
నేను 15/-5 చేశాను అనుకో మైనస్ వస్తుంది. మళ్ళీ నేనేం చెప్పా, ఫస్ట్ రూల్ ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేటట్లు చేయాలి. కాబట్టి ఓన్లీ మీరు 5తో డివైడ్ చేయండి, అంతే చాలు. 15/5, 5 ones 5 3 times, ఓకేనా? సో R1 gives R1/5 అనమాట. R2 అక్కడ మనం ఏమి క్యాన్సిల్ చేయలేము కాబట్టి అట్లనే వదిలేండి. సో నెక్స్ట్ 15/5 3, 0/5 0, 0/5 0, -1 -5/-5. R2ని అలానే రాయండి, R3ని అలానే రాయండి. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ కాలమ్స్ని ఆపరేట్ చేద్దాం. C1ని ఉపయోగించుకొని C4ని 0 చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ టెక్నికే. దేన్ని ఉపయోగిస్తున్నాం? C1ని. కాబట్టి C1తో క్రాస్ మల్టిప్లై చేయండి. C4 రాసుకోండి, 0 చేయాల్సింది. ఇక్కడ సేమ్ అదే రాసుకోండి, మైనస్ ఉపయోగించేది ఇక్కడ అంతే C1. ఇప్పుడు చూడండి, C1 అంటే 3, C4 అంటే -1. నేనేం చెప్పా, ఉపయోగించేది ఎవరిని? C1ని. అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉందిగా 3 × C4, మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 1 × C1 అంటే 1 ఉన్నా ఒకటి లేకున్నా. ఇప్పుడు చెక్ చేయండి 0 అవుతుందో లేదో చూద్దాం. 3 × C4 అంటే -1 ప్లస్ C1 అంటే 3, -3 + 3 క్యాన్సిల్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా న్యూ కాలం C1 C2 C3 అట్లనే రాస్తున్నా. ఇది C1 C2 C3 అట్లనే 3 0 0 0 3 0 0 0 -3. ఎస్, ఇప్పుడు ఏం చేశాను, C4ని 3తో మల్టిప్లై చేశాను. చెప్పండి, ఇది C4 కదా, 3తో -3 3 -3. C1 అంటే ఇది 3 0 0. ఏం చేయాలి, యాడ్ చేయాలి. -3 + 3 0, 3 + 0 3, -3 + 0 -3. కాబట్టి 0 3 -3. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ C2ని ఉపయోగించుకొని C4ని 0 చేయాలా? ఎస్. దేన్ని నువ్వు 0 చేయాలా? C4, అది రాసుకోండి. దేన్ని ఉపయోగిస్తున్నావు అది పక్క రాసుకోండి. C4 రాశాను, -C2. ఇప్పుడు చెప్పండి, ఒకే నంబర్తో క్యాన్సిల్ అవుతుంది. 3 3. ఇక్కడ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఒకే నెంబర్తో క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1 1 ఉంటుంది కాబట్టి 1 × C4 -1 × C2. కాబట్టి సేమ్ నంబర్స్ ఉన్నప్పుడు మీరు ఆ నంబర్స్ తీసేసి 1 1 పెట్టేయండి. ఓకే, ఎస్. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నా, చూడండి. C1 అలానే రాస్తున్నా, C2 అలానే రాస్తున్నా, C3 అలానే రాస్తున్నా, C4 -C2. ఇది C4 కదా, ఇందులోంచి తీసేయండి 0 - 0 0, 3 - 3 0, -3 -0 -3. ఎస్, నెక్స్ట్ ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ C3ని ఉపయోగించుకొని C4ని 0 చేయాలి. ఎస్, ఇప్పుడు C4ని 0 చేయాలి, అదే రాసుకోండి. నేనేం చెప్పాను, ఇక్కడ C4 రాయండి, మైనస్ వేయండి, మళ్ళీ C3ని ఉపయోగిస్తున్నాం. ఎస్, 2 మైనస్లు ఉన్నాయి, మైనస్ ప్లస్, కానీ ఫార్ములాలు మైనస్ ఉంటుంది అంతే. ఈ 2 నంబర్లకి ఒక మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది అంతే, ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అదే ఒకే నంబర్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. C1 అలానే రాసేసాను, C2 C3. నెక్స్ట్ C4 -C3. C4లో నుంచి C3ని తీసేయండి, 0 - 0 0 0 0 -0 0, -3 -3 + 3 0. ఎస్. కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 లాగా చేస్తున్నా. సో R1/3 చేస్తున్నా, R2/3, R3/3. R1 gives R1/3, R2 gives R2/ఇక్కడ 3, R3 gives R3/-3. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, -3/-3 క్యాన్సిల్ అయిపోద్ది. ఎస్, ఫైనల్గా సో
1 0 ఎందుకంటే 3/3 1 0 by anything 0 by anything 0 by anything 0 next 0 by anything 0 3/3 1 0 1 0 0 next 0 by anything 0 by anything 0 0 -3 by -3 +1 yes ఇప్పుడు మీరు చెప్పండి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి ఇంకా మనం జీరోలుగా చేయలేం పాసిబిలిటీ లేదు దీన్ని జీరో చేయలేం దీన్ని జీరో చేయలేం అంతే ఓకేనా సో కాబట్టి ఎన్ని నాన్ జీరోస్ని 3 ఉన్నాయి ర్యాంక్ ఎంత 3 అనమాట దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ is equal to 3 1 2 3 therefore rank of matrix A is equal to 3 yes ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బై